సార్ నమస్తే అండి. మరేంటి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఏంటి అమరావతిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? అసలు ఏం డెవలప్మెంట్ జరుగుతుంది అసలు అమరావతిలో? పక్కన వైసీపీ నాయకులేమో అసలు అమరావతిలో చేసేది ప్రజలకు చెప్పలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం నాయకులు అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు? అమరావతిలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీరు కూడా చూడవచ్చు వెళ్ళి. అమరావతిలో రోజు రోజుకి అన్ని అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారంటే, వైసీపీ వాళ్ళు చెప్తున్నారంటే ఆ పార్టీ వాళ్ళు అజ్ఞానంలో ఉండారు. ఆ అజ్ఞానంలోనే వాళ్ళు ఇంకా అట్లానే కొట్టుకొని వస్తున్నారు. మరి ఇది దినదిన అభివృద్ధి అవుతుంది. మరి వాళ్ళు వచ్చి 5 5 స్టార్ హోటల్లో 5 హోటల్లో వర్కింగ్ జరుగుతుంది. బిట్స్ పిలానీ వర్క్ జరుగుతుంది. మరి క్వాంటమ్ వ్యాలీ అది వర్క్ నడుస్తుంది. మరి ఐకాన్ టవర్స్ వచ్చి ఇప్పుడు వారానికి మీరు ఇలా చూస్తే మళ్ళీ వారానికి పోతే మళ్ళీ ఇంకొక అంతస్తులు స్టెప్ లెగుస్తుంది. మరి ఈ రకంగా డెవలప్ అవుతున్నాయి. అట్లా హైకోర్టు బిల్డింగ్ కూడా అట్లనే కడుతున్నారు. మరి అసెంబ్లీ కడుతున్నారు. మరి ఇన్ని బ్రహ్మాండంగా అవుతుంటే రోడ్లు బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్లలో రోడ్లు డెవలప్ చేస్తున్నారు. మీరు ఇంత అభివృద్ధి వాళ్ళ కళ్ళకు కనపడలేదంటే మరి అది ఎవరు దాచిపెడితే దాగేది కాదు. మరి అదేం వాళ్ళు అన్నట్టు గ్రాఫిక్స్ కాదు. వచ్చి చూడవచ్చు, చూసి మాట్లాడాలి. చూసి మాలాంటి వాళ్ళని కదిలించో లేకపోతే వాళ్ళు చూసో తెలిస్తే ఏదైనా చేయొచ్చు. ఎక్కడో కూర్చొని సాటును కూర్చొని ఏదో మాట్లాడి లేకపోతే ఎక్కడో స్టిల్స్ తీసుకొచ్చి ఆ బెంగళూరులో ఎక్కడో తీసుకొచ్చి మునిగిపోయింది, నీళ్ళు వచ్చినాయి, లేకపోతే అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంత తప్పితే ఏం లేదు. చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. అంటే ఎక్కడి నుంచో అమరావతి కోసం ఎన్నో వేల కోట్లు అప్పులు చేస్తున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. ఇప్పుడు 250 కోట్లు కూడా వెచ్చించి అద్దాల మేడలో కట్టడం దేనికి, దానివల్ల ఏం ఉపయోగం చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి సార్ మరేంటి అద్దాల మేడ అంటే ఎప్పుడు ఒకప్పుడు మనం రెలిగేట్ ఇళ్లలో ఉండేవాళ్ళం. మరి తర్వాత పెంకుటిళ్ళు వచ్చినాయి, ఆ తర్వాత బిల్డింగ్లు వచ్చినాయి, ఇవాళ అపార్ట్మెంట్లు వచ్చినాయి. మరి ఆ రకంగా కల్చర్ మారిపోతూ ఉంది. మరి ఇంతకుముందు కంకర రోడ్లు ఉండేవి, తారు రోడ్లు అయినాయి, సిమెంట్ రోడ్లు అయినాయి. ఇప్పుడంతా పెద్ద విశాలమైన రోడ్లు ఈ రకంగా డెవలప్ అవుతున్నాయి. మరి అటువంటిప్పుడు కాలానుకూలంగా డెవలప్ అయ్యి బిల్డింగ్ కట్టాలి. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించి మరి స్క్వేర్ ఫీట్కి 36,000 పెట్టి దగ్గర 36,000 35,750 రూపాయలు ఏమో ఖర్చు పెట్టి స్క్వేర్ ఫీట్కి రుచికొండలో ఒక బిల్డింగ్ కట్టించాడు. మరి అంత తన సొంత బిల్డింగ్కే అంత ఖర్చు పెడితే దీనికి మొత్తం కలిపిన 7,000 లోపలే, 6,000 చిల్లర, 7,000 లోపు స్క్వేర్ ఫీట్కి అవుతుంది. మరి అందరికీ తెలుస్తుంది. పైపెచ్చు దీనికి అమరావతి డెవలప్మెంట్కి ఎక్కడి నుంచి ₹1 అప్పు తేవాల్సిన పని లేదు. ప్రస్తుతానికి తెచ్చినా కూడా ఈ అప్పు అమరావతిలోనే రైతులు ఇచ్చిన భూమే, మేము అంటే రైతులమే, ఈ రైతులు ఇచ్చిన భూమే ల్యాండ్ బ్యాంక్గా మిగిలింది. ఈ భూమి ఎవరికి ఇచ్చినా కూడా కంపెనీల వాళ్ళకి కానీ లేకపోతే కాలేజీ యూనివర్సిటీల వాళ్ళకి కానీ బ్యాంకుల వాళ్ళకి కానీ ఇచ్చిందే. దాన్ని బట్టే దాని మీద వచ్చే ఆదాయంతో ఆ బాకీ కడతారు. రాష్ట్రంలో నుంచి వచ్చిన డబ్బు, రాష్ట్రం మీద వచ్చే ఆదాయం ₹1 కూడా అమరావతికి పెట్టాల్సిన పని లేదు. అమరావతికి సెల్ఫ్ సిటీ అని చెప్పి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పి చెప్తానే ఉన్నారు. అది మీకు తెలుస్తూనే ఉంది. ఎందుకంటే భూమి ఉందాడ. భూమి లేకుండా ఎవరో కళ్ళకి అంత కట్టిన చెప్తాం కాదు. ఇప్పుడు 8,000 ఎకరం మిగిలింది. రైతులకి భంగా, గవర్నమెంట్ అవసరాలకు భంగా, రోడ్లు భంగా. మరి 8,000 ఎకరం, మరి ఎకరం 10 లక్షలు వేసుకున్నా, మీరు 10 కోట్లు వేసుకున్నా కూడా మరి దగ్గర 80,000 కోట్లు అయింది. మరి మీరు చెప్పే అబద్ధం మాటలు ఇంకా ప్రజలు నమ్ముతారని ఎట్లా అనుకుంటున్నారు? ఎవరూ నమ్మరు. అంటే ఇదే పక్కన నిన్న విడదల రజనీ గారు మాట్లాడుతూ అసలు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ స్కామ్ ఏదన్నా ఉందంటే ద నేమ్ ఆఫ్ అమరావతి అని చెప్పి కూడా ఆవిడ మాట్లాడుతుంది. నేను సార్ ఒక అమరావతి వాసిగా దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అసలు అమరావతిలో స్కామ్ అనేది అసలు ఏమీ లేదు. అటువంటిది ఏదైనా ఉంటే మీరు వాళ్ళు అంత ముందు కూడా చెప్పారు. అంతకుముందు కూడా మరి 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మిస్తుంటే అప్పుడు కూడా ఇదే మాట మాట్లాడారు. అమరావతిలో పెద్ద స్కామ్ జరుగుతుంది, రియల్ ఎస్టేట్ దందా జరుగుతుందని. మరి 5 సంవత్సరాలు పరిపాలించారు వైసీపీ వాళ్ళు. 5 సంవత్సరాల్లో మరి ఒక రియల్ ఎస్టేట్ మరి భాగవతాన్ని బయట తీయలేకపోయారు. మరి ఒక అక్రమాన్ని బయట తీయలేకపోయారు. మరి ఒక్క కేసు ఎవరి మీద పెట్టలేదు. ఏదో పనికిమాలిన కేసులు పెట్టారు. కానీ మరి ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, మరి లేకపోతే ఇక్కడ స్కామ్ జరుగుతుంది అంటే ఎటువంటి కేసులు కూడా పెట్టలేకపోయారు కదా. మరి అది ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు 5 సంవత్సరాల్లో? మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ వచ్చి. అట్లాంటివి ఏమీ లేవు. బ్రహ్మాండంగా పని నడుస్తుంది అన్ని కంపెనీల వాళ్ళు. అది అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే అమరావతిలో ఒక కరప్షను, లగ్జరీ తప్ప ఇంకేం డెవలప్మెంట్ అని కనిపించట్లేదు. అది కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి కూటమి ప్రభుత్వ నాయకులకి అని చెప్పి కూడా అంటున్నారు. మరి
అది కూటమి ప్రభుత్వాన్ని మీరు చెప్పడం తప్పితే మీ 10 మంది ఎంత చెప్పండి. ఇవాళ కొత్తగా మాట్లాడేవాళ్ళు ఎవరన్నా ఉండారా వైసీపీలో కొత్తగా వచ్చి మాట్లాడేవాళ్ళు? ఆ విడుదల రజని, మళ్ళీ మన పేరిన్ నాని, ఆ కొడాల నాని, వంశీ అంటే సైలెంట్ అయిపోయాడు. ఆయన ఒక్కసారి జైలుకు పోయేసరికి పూర్తి సైలెంట్ అయిపోయాడు. మరి అది ఆయన అంబటి రాంబాబు ఒకడు. మరి ఇట్లాంటి వాళ్ళే ఒక 7-8 మంది 10 మంది ఉన్నారు. మీ సజ్జల రామకృష్ణారెడ్డి మీ 10 మంది తప్పితే వైసీపీకి భజన చేసేసి వైసీపీ ఏదో బ్రహ్మాండంగా చేసిందని మీరు అట్లనే చెప్పండి. మీ ప్రభుత్వం మేము 5 సంవత్సరాలు బాగా పరిపాలించాం, మళ్ళీ అదే పరిపాలన చేస్తాం, అదే రకంగా పరిపాలిస్తామని చెప్పండి. అప్పుడు మాకు కూడా సంతోషం బాగుంటుంది. అదే పరిపాలన చేస్తామని చెప్పండి, బాగా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు మీ పార్టీకి. అంటే ఇక్కడ సార్ అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటున్నారు నిజమేనా? కట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా మా ఊరు రైతులదే పొలం అది వాళ్ళు ఇచ్చిన ప్లాట్లు కొనుక్కొని రిటర్నబుల్ ప్లాట్లు కొనుక్కొని ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆయన సొంత డబ్బులతోటి ఇల్లు కట్టుకుంటున్నాడు. దాన్నే వైసీపీ నాయకులు అంగీకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు అమరావతిలో, సొంత డబ్బులు కాదు ప్రజల దగ్గర దోచుకుని ఆ విధంగా ప్యాలెస్ కట్టుకుంటున్నాడు అని చెప్పి అంటున్నారు మరి వైసీపీ నాయకులు. అది ఏదైనా ఉంటే నిరూపించండి. ఆయన సొంత డబ్బులు పెట్టి ఆయనకి లేకపోయినా ఆయన గవర్నమెంట్ డబ్బులు పెట్టుకోవాలి. ప్లాట్ కొన్నది మా ఊరు రైతులది తెలుసు. మరి అది గవర్నమెంట్ డబ్బులు పెట్టి కొనడానికి వీల్లేదు. గవర్నమెంట్ డబ్బులు పెట్టుకుంటే అందరూ దానికి ఇలా చాలామంది చూస్తా ఊరుకోరు కదా. మరి ప్రతిపక్షమై మీరు ఆడాడో కూర్చోపోతే అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. ఇవన్నీ కూడా అసెంబ్లీకి రారు, ఎక్కడో సాటి నుండి మీ దొంగ మీడియా కూలి మీడియా తోటి మాట్లాడతారు ఆ మీడియాలో. అట్లా కాదు కదా. అసెంబ్లీలోకి వచ్చి ప్రజల్లో తిరిగి ప్రజల్లో చెప్పండి. చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటున్నాడు, ఆయన ప్యాలెసే కట్టుకుంటున్నాడు, మరి ఇంద్రభవనే కట్టుకుంటున్నాడు. అది ఆయన ఇష్టం, ఆయన సొంత డబ్బుతో ఆయన ఏదైనా కట్టుకుంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఊరుకోటి కట్టాడు కదా ప్యాలెస్లు, మామూలు ప్యాలెస్లు కట్టలేదు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్టాడు అక్రమైన డబ్బు, ప్రజల డబ్బు దోసుకొని. ఆయనకి ఎటువంటి సంపాదనలు లేదు. మరి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఖాతాలకి మరి జూబ్లీ హిల్స్లో ఇల్లు అమ్మి నా బాకీలు తీర్చుకుంటానన్న ఆయన మరి ఒకసారి ముఖ్యమంత్రి కాగానే కొన్ని వేల కోట్లకు అధిపతి అయిపోయారు. మరి ఎక్కడ హైదరాబాద్లో లోటస్ పాండ్ అంటారు, మరి బెంగళూరులో సిటీ అంటారు, మళ్ళీ నీకు బెంగళూరులో పెద్ద మాల్ ఉంది, మరి ప్రతి సిటీలో నీకు ఇల్లు ఉంది. మరి అది ఇక్కడ ఉండవల్లో తాడేపల్లిలో కట్టావు. మరి ఇన్నిళ్ళు ఎట్లా కట్టావు? ఏం పెట్టి ఏం సంపాదించి కట్టావు? ఏ రకంగా ఏ వ్యాపారాలు చేశారు మీరు అంతకుముందు చెప్పండి. మరి మీ నాన్న ఒకసారి ముఖ్యమంత్రి అయితేనే ఇన్ని కట్టావు, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా దారుణాలు చేసి దోసుకున్నావు. అంతేగాని అందరూ నీ రకంగానే చేస్తారని చెప్పి మీరు ఆ రకంగా దోసుకున్నారు కాబట్టి అందరూ కూడా అదే రకంగా దోసుకుంటారని మీ భ్రమలో ఉండారు. ఆ భ్రమ ఇప్పుడైనా తొలగించుకోండి. అంటే సార్ ముఖ్యంగా అయితే ఫైనల్గా అమరావతిలో డెవలప్మెంట్ జరుగుతుంది అంటారు? అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. అమరావతిలో డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. మొన్న ఒక తప్పుడు కోత ఏడేమీ చేయలేదు అన్నారు. మళ్ళీ ఒకడు వచ్చి అంటాడు రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ అంతా అమరావతికే తరలిస్తున్నారు అనే తప్పుడు కోత కూశారు. అది ఒట్టి మాట. ఇక్కడ కూడా ఒక వారం రోజులు 4 నుంచి ఒక వారం రోజులు పనులు ఆగిపోయినాయి. డీజిల్ పెట్రోల్ దొరక్క. అంతలోకే సీఎం గారు దానికి చొరవ తీసుకొని మొత్తం కంపెనీలతో ఏం మాట్లాడారేమో రాష్ట్రం మొత్తం ఎట్లా సప్లై అయిందో అమరావతిలో కూడా అదే రకంగా సప్లై అవుతుంది. అంత తప్పితే బెనిఫిట్గా అమరావతిలో ప్రత్యేకంగా పెట్రోల్ డీజిల్ ఏమి రాలా. అది కూడా ప్రజలకి తెలుసుకుంటున్నారు. ప్రజలకు తెలిసియాలా. వీళ్ళు చెప్పేది ఎవరు నమ్మరండి. అంత అర్థమైపోయింది.